మా నియోజకవర్గంలో తాళపూడి మండలం పెద్దేము మరియు చుట్టుపక్కల గ్రామాల్లో పశువులన్నీ కూడా చనిపోతూ ఉన్నాయి అధ్యక్ష. దానితోటి లోకల్గా ఉన్నటువంటి అధికారులు అదేవిధంగా వివిధ కాలేజీలో ఉన్నటువంటి ప్రొఫెసర్స్ని కూడా తీసుకొచ్చి అక్కడ ఆ గ్రామాలన్నీ కూడా సందర్శించి వాటర్ ప్రాబ్లం వల్ల ఇతర ప్రాబ్లమ్స్ అనేటువంటి దాని మీద కూడా వాటర్ లైన్ కూడా టెస్టింగ్ జరిపి కూడా అన్నీ కూడా చేశారు అధ్యక్ష. కానీ అది ఎందుచేత పశువులు అట్లా చనిపోతున్నాయో తెలియదు. ఎక్కువగా గేదెలకి వ్యాధి సోకింది అధ్యక్ష. ఒక వింత వ్యాధిగా ఉంది, ఇది మాకు అర్థం కావట్లేదని చెప్పని కూడా డాక్టర్ చెప్తున్న పరిస్థితి ఉంది అధ్యక్ష. ఆ మండలంలో ఉన్నటువంటి చాలా గ్రామాల్లో ఈ ప్రాబ్లం ఉంది. దాంతో వాళ్ళ అక్కడ చాలా రైతులందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది అధ్యక్ష. కాబట్టి అది మరి ప్రభుత్వం దృష్టికి వచ్చిందో లేదో తెలియదు, కానీ ఆ ప్రాంతంలో ఉన్న గేదెలన్నీ కూడా చనిపోతూ ఉన్నాయి. దాని మీద చనిపోయినటువంటి గేదెలను కూడా పోస్ట్ మార్టం కూడా పంపించి దాని మీద ఏ విధంగా ఇది జరుగుతుందో దాని మీద తగు చర్యలు తీసుకోవాలని చెప్పని కూడా అధికారులు తెలియజేసినప్పుడు నిన్న ఒక గేదె చనిపోతే దాని మీద కూడా పోస్ట్ మార్టం కూడా పంపించడం కూడా జరిగింది అధ్యక్ష. కాబట్టి దయచేసి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పశువులన్నీ కూడా చనిపోతూ ఉన్నాయి. కాబట్టి అసలే పశువులు పెంచేటువంటి రైతులందరూ కూడా దాన్ని మెయింటైన్ చేయలేక ఇబ్బందులు పడుతూ ఉన్నారని చెప్పని తగ్గించేస్తున్న పరిస్థితుల్లో ఈ వ్యాధులు రావడం వల్ల కూడా రైతులు చాలా నష్టపోతున్న పరిస్థితి ఉంది. కాబట్టి సంబంధిత అధికారులతో అవసరమైతే దాన్ని అక్కడ పంపించి దాన్ని ఎందుచేత అట్లా గేదెలు ఎక్కువ చనిపోతూ ఉన్నాయి ఏంటి అనేటువంటి దాని మీద దృష్టి పెట్టి దాన్ని నివారించాలని చెప్పని తమ ద్వారాగా మంత్రి గారిని కోరుకుంటూ, ఇందాక సభ్యులు చెప్పినట్టుగానే మా నియోజకవర్గంలో కూడా ఈ యొక్క పశువులకు సంబంధించినటువంటి బిల్డింగ్స్ కానీ డాక్టర్స్ కొరత కానీ సిబ్బంది కొరత కానీ అధికంగా ఉంది అధ్యక్ష. సాధ్యమైన తొందరగా అట్లా పోస్టులు భర్తీ చేసినట్లయితే కనుక రైతులకి మనం గ్రామీణ ప్రాంతంలో ఉన్న రైతులందరూ కూడా ఈ పశుపోషణకు సంబంధించిన వారికి తగినటువంటి జాగ్రత్తలు మేలు చేయడం కోసం ఉపయోగపడుతుంది. కాబట్టి తగు చర్యలు తీసుకోవాలని చెప్పని మీ ద్వారాగా మంత్రి వారిని కోరుతున్నా అధ్యక్ష.